దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన సోదరి సోదరులారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా ప్రతి దినము క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన గురించి ఆలోచన చేసుకుంటూ వస్తూ ఉన్నాం. దాదాపుగా ఇప్పటికీ 3 విషయాలు మనము వినగలిగినాము. ఈ దినమున 4వ అంశాన్ని మనము ప్రారంభం చేసుకొని జాగ్రత్తగా ఈ విషయాలను మనం పరిశీలన చేద్దాం. రండి, దేవుని వాక్యమైన బైబిల్ నుంచి ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము మనం చదువుకుందాం. 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదివి ధ్యానం చేసుకుందాం. దేవుని ఆజ్ఞలను యేసును గుర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. దేవుని వాక్యము నిమిత్తమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. చదవబడిన లేఖన భాగము దీవించి ఆశీర్వదించండి. వినుచున్న వారికి మేలు క్షేమం దయచేయండి. దేవా, ఈ దినమంతయు కూడా మీరు మాతో ఉండి నీ మాటలు మాకు వినిపింపజేసి ఆ ప్రకారంగా జీవించుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి క్రీస్తు వెయ్యేండ్ల పాలన గురించి మనము చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. క్రీస్తు వెయ్యేండ్ల పాలన, క్రీస్తు పాలన క్రింద ఉండే ప్రజలెవరంటే మహాశ్రమల కాలంలో ఆయన కోసం నమ్మకంగా నిలిచిన వారు మాత్రమే ఉంటారు అని దేవుని గ్రంథమైన బైబిల్ చెప్తూ ఉంది. ఆయన రాకడ వరకు నిలిచి ఉన్నవారు, వెయ్యేండ్ల పాలన సమయంలో పుట్టినవారు గురించి బైబిల్లో మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినమున 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఇందులో రాయబడిన మాట మనం చూచినప్పుడు దేవుని ఆజ్ఞలను అనే మాట వ్రాయబడింది. దేవుని ఆజ్ఞలను గైకొనుచున్నా, దేవుని ఆజ్ఞలను గైకొనుచున్నా అనే మాట బైబిల్ చెబుతుంది. కాబట్టి దేవుని ఆజ్ఞలను గైకొనుట, ఆజ్ఞలను పాటించుట, ఆ ప్రకారముగా జీవించుట, ఈ మాటలన్నీ కూడా 10 ఆజ్ఞలలో రాయబడినటువంటి సంగతులు. ఆజ్ఞలు గైకొని ఆ ప్రకారంగా బ్రతికి చూపించుట. ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ, అవునా? ఏది ప్రాముఖ్యమైందో దాన్ని యేసుక్రీస్తు ప్రభు వెల్లడిపరిచినట్టుగా మనం చూస్తాం. ఏదేమైనా ఆజ్ఞలు పాటించుట అన్నది దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ వచన భాగంలో మనం చూచినప్పుడు యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు. పరిశుద్ధులకు ఏముండాలంటే ఓర్పు ఉండాలి. ఓర్పు సహనము నిరీక్షణ కదా, ఇట్లా కొన్ని మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఓర్చుకొనుట, ఓర్పు కలిగి జీవించుట ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని రక్తము చేత కొనబడినటువంటి దాసుడు అందరికీ కావాల్సింది ఏమిటంటే ఓర్పు అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఓర్పు అనే మాట గుర్తు చేస్తూ ఉంది. అందుని బట్టి ఎంత ఓర్పు గలవారమై మనం ఉండాలనో, ఎలా జీవించాలనో, ఎలా ప్రవర్తించాలనో, ఎలా నడుచుకోవాలనో
ఇవన్నీ కూడా ఈ అధ్యాయంలో మనం చూస్తాం. మొదటిగా చూడండి, 9వ వచనము మనం చదువుకుందాం. 14వ అధ్యాయంలోని 9వ వచనాన్ని మనం చూడగా బైబిల్ మనకి ఇలా తెలియజేస్తూ ఉంది. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని పద్మకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమను మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. పరిశుద్ధుల ఓర్పు కనిపిస్తున్న మాట మనకు కనిపించింది కాబట్టి 9వ వచనం మనం చూసినప్పుడు వాక్యం చెబుతున్న మాట మనం ఎరుగుదము. క్రూరముఖము అనేది కనిపిస్తుంది, ప్రతిమ అనేది మనకు కనిపిస్తూ ఉంది. తర్వాత నొసటి మీద నేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల, ముద్ర వేయించుకున్న ఎడల, ముద్ర వేయించుకుని ఎడల అంటే ఇట్లా లోకములో ఇలాగా ఆ దినాల్లో చెప్తారేమో. ఏమిటంటే ముద్ర వేయించుకున్న వారికి బియ్యం కార్డు, ముద్ర వేయించుకున్న వారికి ఆధార్ కార్డు, ముద్ర వేయించుకున్న వారికి ఆరోగ్యశ్రీ కార్డు, ముద్ర వేయించుకున్న వారికి బియ్యము, నూనె, సరుకులు ఇట్లా చెప్పినప్పుడు చాలామంది ముద్ర వేయించుకోవడానికి ఇష్టపడతారు. ముద్ర లేకపోతే కనుక సమాజంలో పేరుండదు కాబట్టి ఆ పేరు నిమిత్తమైన ఈ మృగము యొక్క ముద్ర, సాతాను యొక్క ముద్ర, గడసర్పం యొక్క ముద్ర అనగా 666 ముద్ర వేయించుకున్న ఎడల అనే మాట కనిపిస్తూ ఉంది. ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడుతాడు. వేయించుకుంటే ఒక బాధ, వేయించుకోకపోతే మరొక బాధ అని అనుకుంటారేమో. ఒకవేళ వేయించుకున్న వానికి అంటే ముద్ర వేయించుకున్న వానికి దేవుడు వానిని అగ్నిగుండములో పడేస్తాడు. అగ్ని గంధకములతో మండుచున్న గుండం అనే మాట ఉంది. ఒకవేళ ఆ మృగము యొక్క ముద్ర వేయించుకోకపోతే గనక అక్కడనే అతడు చనిపోతాడు, హతసాక్షి అవుతాడు. ఒక మాట ఏంటంటే వేయించుకోకుండా హతసాక్షి అయితే పర్వాలేదు, అతనికి దేవుని రాజ్యం ఉంది. ఒకవేళ అతని మాట విని వేయించుకున్నాడు అనుకో, అతనికి అగ్నిగుండము ఉంది. అప్పటికప్పుడు చనిపోతే దేవుని రాజ్యం వెళ్తాడు. అందులో మనకు ఓర్పు కనిపిస్తూ ఉంది. అలా కాకుండా వేయించుకుంటే కనుక అగ్ని గంధకములతో బాధపడే స్థలం ఉంది. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకు సావు లేదు, నిత్యము నిరంతరము బాధించబడుతూ ఉండాల్సిందే అని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. 11 చూడగా 11వ వచనం రాయబడిన మాట, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని పద్మకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకున్న ఎడల వాడు రాత్రింబగలు నెమ్మది లేని వాడై ఉండును. వేయించుకున్న ఎడల నెమ్మది లేని వాడై ఉండును, రాత్రింబగలు నెమ్మది లేని వాడై ఉండునని
దేవుని వాక్యం చెబుతుంది. ఏది కావాలా? వేయించుకోకుండా హతసాక్షులై దేవుని రాజ్యం పోవడం మేలా? వేయించుకున్న తర్వాత అగ్ని బాధ పెడుతూ ఉంటే ఆ మంటలకు తట్టుకోలేక రాత్రి మగళ్ళు నెమ్మది లేకుండా కేకలు వేసేది మేలా? ఏది మేలో ఏది కీడో దేవుడు మన ముందుంచినాడు. మేలును కోరాలి, కీడును విడిచిపెట్టాలి. అది దేవుని వాక్యం చెబుతుంది. అందుకోసమే దేవుని ఆజ్ఞలను, యేసును గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో మనకు కనిపిస్తుంది. పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనిపిస్తుంది. దేవుని నమ్ముకునే పిల్లలు ఈనాడు చూడండి, కొట్లాటలకు వెళ్తూ ఉన్నారు. ఒకరు ఏమన్నా అన్నా తట్టుకోలేరు. మరి నీళ్ళ కాడ ఏమి, కుళాయిల కాడ ఏమి, ఇంటి ముందర ఏమి, మీ నీళ్ళు మా ఇంటి ముందుకు వస్తున్నాయి, మీ ఇంటి నీళ్ళు మా ఇంటి ముందుకు వస్తున్నాయి. ఈ చిన్న చిన్న దానికి విశ్వాసాన్ని కోల్పోయి అవిశ్వాసుల కంటే అధికముగా భ్రష్టులైపోతున్నారు నేటి సమాజంలోని సంఘ విశ్వాసులు అన్నది మనకు కనిపిస్తూ ఉంది. చిన్నదానికి మనము ఎంతో పెద్ద చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇంకా ఎక్కడ మన ఓర్పు కనిపిస్తూ ఉంది? అవునా? ఓర్పు కనిపించాలంటే కనుక మనము షడ్రకు, దానియేలు కదా, మెస్సెక్కు, అబేద్నెగోకు ఆడికి పోవాలా, యోసేపు కాడికి పోవాలా. ఎంత ఓర్పు గలవాడో యోసేపు. దానియేలు అయితేనేమి, భక్తులైన వారు ఎంతోమంది, మోసే అయితేనేమి ఎంత ఓర్పు గలవాడో. ప్రజలు తిట్టినా, కొట్టినా, అవమానపరిచిన, ఏలన చేసిన సహించినాడు. యేసుక్రీస్తు ఎంత ఓర్పు తెచ్చుకున్నాడో మనం చూడగలుగుతాం. భక్తులైన వారు చాలామంది దేవుని నిమిత్తమై, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమై, దేవుని వాక్యం నిమిత్తమై ఓర్పు కలిగి జీవించారు. రాళ్లతో కొట్టిన, రంపములతో కోసిన, కింద మంట పెట్టి అంటించిన, చిరచ్ఛేదనము చేసిన వారిలో ఓర్పు ఉంది. మంటల్లో వారిని పారేసిన పలుమాట అన్న వాళ్ళు కాదు, వారిలో ఓర్పు ఉంది. మనలో కూడా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మనము జాగ్రత్తగా ఆలకించు వారమై ఉండాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక చూడండి, 18వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఇదే ప్రకటన గ్రంథములోని 18వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకోవాలి. 4వ వచనములో, మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగూ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు దాని తెగుల్లో ఏది మీకు ప్రాప్తింపకున్నట్లును దానిని విడిచిరండి. దేవుని వాక్యం చెబుతున్నమాట మనం గైకొనే వారిగా ఉండాలి. నా ప్రజలారా, దానిని విడిచిరండి అన్నాడు. నా ప్రజలారా, దాన్ని విడిచిపెట్టరండి. దేని విడిచిపెట్టాలి? దేని విడిచిపెట్టాలంట? మహాబబులోనులో నుండి బయటికి వచ్చేయమని విశ్వాసులకు దేవుడు ఆజ్ఞాపించుచూ ఉన్నాడు. మహాబబులోను క్షణములో నాశనమైపోతుంది. అది పాపముతో నిండి ఉంది. దాన్ని విడిచిపెట్టిరండి, బయటికి రండి, రండి బయటికి. అవునా? రాజు అన్నాడు కదా, దానియేలు, జీవంగల దేవుని దాసుడమైన దానియేలు, బయటికి రా అని అన్నాడు.
షడ్రకు మెషకు అబేద్నెగో వారలారా, బయటికి రండి, బయటికి రండి. ప్రియమైన సోదరి సోదరులారా, పాపముల నుండి బయటికి రండి, లోకముల నుంచి బయటికి రండి, సాతాను బంధకాల నుంచి బయటికి రండి, బయటికి రండి. బయటికి వస్తే నువ్వు బ్రతికిపోతావు, బయటికి రాకపోతే నువ్వు చస్తావు, నువ్వు చస్తావు. కాబట్టి నా ప్రజలారా, నా ప్రజలారా బయటికి రండి అన్నాడు అనమాట. దాన్ని విడిచిపెట్టండి, దాన్ని విడిచిపెట్టండి. కొన్ని సందర్భాల్లో మనం విడిచిపెట్టాం కానీ అది మనం విడిచిపెట్టదే. చాలామంది విశ్వాసులైన వాళ్ళు దావనమయ కంపని తీసుకొని నెత్తినేసుకుంటారు. దాన్ని వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ అది వదలదు, అది వదలదు. ఒక ఇంటికి వెళ్ళాను. వెళ్తే అతని భార్య చెప్పిన మాట ఏంటంటే, అన్న, దావనమయ కంపని తీసుకొని నెత్తినేసుకున్నాడు, ఇప్పుడు అది వదలకుంది, ఇప్పుడు అది వదలకుంది. ఎందుకు వదులుతుంది? దారిన పోయేది దారిన బొనిచితే బాగుండును, కానీ దగ్గరికి తీయటం వలన తనను వశపరుచుకొని ఇక అది వదిలిపెట్టడం లేదు. పాపములో మునిగిపోయి త్రాగుడుకు బానిసై చివరికి మరణానికి దగ్గరినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ఎన్నోసార్లు చెప్పి చూశాం, కానీ ఆ వ్యక్తి దేవుని మాట వినలేదు. చివరికి రాళ్లతో తలకాయ పగలగొట్టి చంపేసినారు. ప్రియమైన సోదరి సోదరులారా, పాపాన్ని విడిచిపెట్టి రండి బయటికి అంటే రావడంలే. పాపము పాశము లాంటిది అనమాట, తీయగా ఉంటుంది, కానీ లోపటంతా విషమే, లోపటంతా విషమే. అది తెలియక పాపము నేటి యవనస్తులైతేనేమి, తెలిసిన వారైతేనేమి, అవునా, పాపములో బబులోని వంటి పెద్ద పెద్దగా పట్టణాల్లో చిక్కుపోయినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అందుని బట్టి బబులోను నుండి బయటకు రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. దేవుడు పిలుస్తున్నాడు, రండి, బయటికి రండి, దాంట్లో ఉండొద్దు, దాంట్లో ఉంటే మీరు కూడా అందులోనే కలిసిపోతారు, బయటికి రండి నా ప్రజలారా అని ఆయన ఆహ్వానించినట్టుగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆయన పిలిచాడు. వచనం చూడండి, 2వ వచనం జ్ఞాపకం చేసుకుంటే 18:2 రాయబడిన మాట చదివినప్పుడు వాక్యం అలా చెబుతూ ఉంది. అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లా, నేను మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయను అనే మాట ఉంది. అది కూలిపోయెను అన్నమాట రాయబడింది. మహాపట్టణం బబులోను కూలిపోయెను అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. ప్రియమైన వారులారా, వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా కూలిపోయేటువంటి పట్టణాల్లో, కూలగొట్టేటువంటి ఇంటిలో మనం ఉండకూడదు, బయటకు వచ్చే సేఫ్టీగా ఉంటావన్నది బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. అందును బట్టి మరి లోకానికి మీరు వేరే రక్షణ పొందండి అనే మాట దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అని ప్రభువు చెప్పిన మాటలు మనము జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రండి, యెషయా గ్రంథంలో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు కూడా చూడండి. యెషయా గ్రంథం
రెండవ అధ్యాయం 11వ వచనం, 52వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగా దేవుని వాక్యం మనకి ఇలా చెబుతూ ఉంది. పోవుడి పోవుడి, అచ్చట నుండి వెల్లుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయివార్లారా, మిమ్మును మీరు పవిత్రపరచుకొనుడి. మిమ్మును మీరు పవిత్రపరచుకోండి అని దేవుని వాక్యం చెబుతుంది. యాజకులు ఏం చేయాలా? దేవుని పిల్లలు ఏం చేయాలా? పరిశుద్ధులు ఏం చేయాలా అంటే మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు చాలా సందర్భాలు చెప్పుకుంటూ వచ్చినాడు, రేపు విశ్రాంతి దినం, రేపు పరిశుద్ధమైన దినం కాబట్టి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుని సన్నిధిలో కనిపించడానికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. పరిశుద్ధపరచుకోవాలనా? పరిశుద్ధపరచుకోవాల్సిందే. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధుడైన వాడే ప్రభువును చూడగలుగుతాడు. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి అని ఆయన అన్నట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. పరిశుద్ధపరచుకొనండి అని అన్నాడు. ఇంకా చూడండి, ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 44వ వచనం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయము 45వ వచనం. 45వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట, నా జనులారా, మీరు దానిలో నుండి బయటకు వెల్లుడి, యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి, మీ ప్రాణములను రక్షించుకొనుడి అని దేవుని వాక్యం చెబుతుంది. ఏం చేయాలంట? మీ ప్రాణాలు రక్షించుకోండి, దక్కించుకోండి. ప్రాణాలు దక్కించుకోవాలా? ఎందుకు అంటే యెహోవా కోపాగ్ని నుండి తప్పించుకొనుడి. దేవుని యొక్క కోపాగ్ని నుండి తప్పించుకోవాలా? దేవుడు కోపగిస్తాడు. పాపము చేసినప్పుడు, ఆజ్ఞ మీరినప్పుడు, అతిక్రమించినప్పుడు దేవుని కోపాగ్ని నుండి తప్పించుకోండి. ఇంకా రాయబడిన మాట, మీ ప్రాణములను రక్షించుకోండి అన్నాడు. రక్షించుకుని మీ ప్రాణం రక్షించుకోండి. చాలామంది కదా వారి ప్రాణాల వల్లే చేతులారా నాశనం చేసుకుంటూ ఉన్నారు. రక్షించుకోమని చెప్తుంది దేవుని వాక్యం. ఇంకా కొరింథీ మొదటి పత్రిక 11:32, కొరింథీ మొదటి పత్రిక 11:32లో దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షా విధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాం. ప్రియమైన వారులారా, మనమందరం కూడా ప్రభువు చేత శిక్షించబడాలి. ప్రభువు చేత శిక్షించబడాలి, సాతాను చేత కాదు. అవునా? సాతాను చేత కాదు, ప్రభువు చేత శిక్షణ పొందిన వాడు మాత్రమే దాంట్లో నడవగలుగుతాడు. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడని దేవుని వాక్యం చెబుతోంది. అదేవిధంగా దేవుని శిక్ష ఎంతైనా మనకు అవసరం, ఎంతైనా అవసరం. వాక్యం చెబుతుంది, లోక సామెత మనం ఎరుగుద్దుము, నవ్వుతూ చెప్పువాడు చెడ చెప్పునని, కోపముతో చెప్పువాడు బ్రతక చెప్పునని మనకి సామెత తెలుసు. కాబట్టి దేవుని శిక్షణలో మనము ఎదిగితే గనక దేవుడు మనల్ని అభివృద్ధిలోకి తీసుకొని వస్తాడు. శిక్ష ఎంతైనా అవసరము అన్నది దేవుని వాక్యం చెప్తూ ఉంది. రండి, యెషయా గ్రంథం 65వ అధ్యాయము 20వ వచనం కూడా చూడాలి. యెషయా గ్రంథం 65వ అధ్యాయం చూడండి. 20వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ వచనంలో ఆ మాట మనం కనిపిస్తూ ఉంది. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు,
కాలము నిండిన ముసలివారుండరు, బాలురు 100 సంవత్సరముల వయస్సు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఇందులో రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు అనే మాట ఉంది. కొద్ది దినములే బ్రతుకు శిశువులు అందులో ఉండరంట. ఎందులో? దేవుని రాజ్యములో. దేవుని రాజ్యములో. అది వాక్యం చెబుతున్న మాట. మనం గమనించే వారిగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. కాబట్టి దేవుని వాక్యం మనకి చూడండి, ప్రసంగి గ్రంథం 8:12. 8:12లో ప్రసంగి గ్రంథం 8:12లో ప్రసంగి ఇలా రాస్తూ ఉన్నాడు. ఏమి రాశాడు? పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురనియు అని ఉంది. క్షేమంగా ఉందురనియు అని ఉంది. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను అన్నాడనమాట. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువాడు క్షేమముగా ఉంటాడు. క్షేమంగా ఉంటాడు. దేవునికి భయపడువాడు క్షేమంగా ఉంటాడు. దేవునికి భయపడిన వాడు నెమ్మది లేకుండా బ్రతుకుతాడు. అది గుర్తుంచుకుందాం. దేవుని సన్నిధిని భయపడరు. ఎవరు? భక్తులు భయపడరు. గనుకనే వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువు పొందకపోదురనియు నేను ఎరుగుదును అన్నాడు. మనం క్షేమంగా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి మనము వచ్చేవారుగా ఉండాలి. భయభక్తులు కలిగి రండి దేవుని సన్నిధికి. ఏదో నామకార్థంగా వస్తున్నాం పోతున్నాం అనేది కాదు. భయము కలిగి భక్తి కలిగి రావాలా. నీవు దేవుని మందిరమునకు పోనప్పుడల్లా నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమని ఇదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఎంతో భయముతో భక్తితో మనం ప్రభు యొద్దకు రావాలని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇంకా చివరిగా ఒక మాట చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం చూడగా ఇలాగ బైబిల్ చెబుతూ ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనము మనము చదువుకోవాలా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ 10 మంది కన్యకల ఉపమానం మనకు కనిపిస్తూ ఉంది. మొదటి 10 వచనాలు మనం చూడగలుగుతాం. బైబిల్ చెప్తున్న మాట చూడండి. పరలోక రాజ్యము, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, కన్యక గురించి రాయబడింది. ఒకటి పరలోక రాజ్యము, రెండవది పెండ్లి కుమారుడు, మూడవది పెండ్లి కుమార్తె. పెండ్లి కుమారుడు నిమిత్తమై పెండ్లి కుమార్తె సిద్ధపడినట్లుగా నేటి విశ్వాసులమైన మనం కూడా పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడే వారికి ఉండాలని బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది. ఈ మాట అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ సమయం వస్తాడో తెలియదు, ఏ గంటకు వస్తాడో తెలియదు, ఏ నిమిషానికి వస్తాడో తెలియదు. అయితే మనం ఎదురు చూడాలి. ఎవరి కోసం? పెండ్లి కుమారుని కోసం. పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి పెండ్లి కుమార్తె ఏం చేయాలా? ఎదురు చూడాలా. కన్యక అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఎఫెసు పత్రిక 5:3. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చూడండి. 5:3లో రాయబడిన మాట,
మనం జ్ఞాపకం చేసుకునగా దేవుని వాక్యం మనకి ఇలాగా గుర్తు చేస్తూ ఉంది. మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరును ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది అని దేవుని వాక్యం చెబుతుంది. ఇదే పరిశుద్ధులకు తగినది. కాబట్టి ప్రేమతో పవిత్రతతో నడుచుకోమని పౌలు చెప్పాడు. ప్రేమతో పవిత్రతతో నడుచుకోండి. ప్రతి విశ్వాసుల ప్రేమ, ప్రతి విశ్వాసుల పవిత్రత, పరిశుద్ధత ఉండాలని పౌలు చెప్పాడు. కాబట్టి మీలో జాగ్రత్తమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది, ఇదే పరిశుద్ధులకు తగినది. పరిశుద్ధులు పరిశుద్ధంగానే ఉండాలి అని బైబిల్ మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇక ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 19:7 వచనంలో మనం చదవగా ఇలా చెప్తుంది దేవుని వాక్యం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. ఇందులో రాయబడిన మాట చూడండి, వాక్యం చెబుతుంది, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. అయితే ఏం చేయాలా? ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకోవాలా. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకోవాలా. సంఘం సిద్ధపడాలి. ఎందుకు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రాబోతున్నాడు. పెండ్లి కుమార్తె కోసమై రాబోతున్నాడు. పెండ్లి సంఘాన్ని తీసుకుపోవడానికి రాబోతున్నాడు. అందును బట్టి పెండ్లి కుమార్తె సిద్ధపడి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రదానం చేసుకునే సమయంలో ఇలాగా సంఘం అడిగిందంట, లేదా పెండ్లి కుమార్తె అడిగిందంట, నీవు నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు ఒకటి చేయాలి అని అడిగిందంట. ఏమిటి? ఏం చేయమంటావు అంటే, నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు చచ్చిపోవాలి అనిందంట. నన్ను పెళ్లి చేసుకోవాలంటే నువ్వు చచ్చిపోవాలా అనిందంట. ఓకే, సరే, నేను చనిపోయి తిరిగి లేచిన తర్వాతనే నిన్ను పెళ్లి చేసుకుంటా అని యేసుక్రీస్తు ప్రభు వారు సంగమ నిమిత్తమై ఆయన అప్పగించబడ్డాడు, శిలువేయబడ్డాడు, ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచినాడు. ఇప్పుడు వివాహానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పెండ్లి కుమార్తె వధువైన సంఘం పెండ్లి కుమారుని నిమిత్తమై సిద్ధపడి ఉంటే ఆయన వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. తన అంతఃపురములోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అవునా? ఆ విధంగా పెండ్లి కుమారుని నిమిత్తమై పెండ్లి కుమార్తె సిద్ధపడాలని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని అనే మాట కనిపిస్తుంది. 21వ అధ్యాయము 2వ వచనం, 21వ అధ్యాయం 2వ వచనం కూడా మనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది, నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఇక్కడ కూడా దేవుని వాక్యం చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె, తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి పెండ్లి కుమార్తె సిద్ధపడుతూ ఉంది. మనం చూస్తూ ఉంటాం పెళ్లి చేసేటప్పుడు కదా,
పెళ్లి కుమారుడేమో సిద్ధపడి కూర్చోయింటాడు. పెళ్లి కుమార్తె మాత్రం యాయాలకు రాదే, అవునా? యాయాలకు రాదే అంటే సిద్ధపరుస్తూ ఉంటారు కాబట్టి లేట్ అవుతుంది. సిద్ధపరుస్తూ ఉంటారు. జడ అటగట్టి ఇటగట్టి అట్ట ఇప్పి ఇట ఇప్పి కదా, ఏలును అట్లబెట్టి ఇట్లబెట్టి ఎంత సిద్ధమో అంత సిద్ధపరిచిన తర్వాత ఇంకా ప్రార్థన చేసేటప్పుడు కదా, పెళ్ళి మందిరానికి తీసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏడిస్తే ఆ మేకప్ అంతమైపోతుంది ఇంకా, అవునా? దేవుని వాక్యం చెబుతుంది చూడండి, పెళ్లి కుమారుని నిమిత్తమై పెళ్లి కుమార్తె సిద్ధపడినట్లుగా మనం సిద్ధపడేవారుగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. వచనం 9 చదువుకొని మనం ముగిద్దాం. చూడండి, 21వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, అంతటా ఆ కడపటి 7 తెగులతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి అనే మాట కనిపిస్తూ ఉంది. ప్రియమైన వారులారా, దేవుని వాక్యం చెబుతున్న మాట, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్య నీకు చూపెదనని నాతో చెప్పి. గొర్రెపిల్ల భార్య సంఘం కాబట్టి, గొర్రెపిల్ల భార్య పెళ్లి కుమార్తె సంఘం కాబట్టి ప్రభు రాకడలో మనమందరం కూడా సిద్ధపడేవారిగా ఉండాలని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. దీనికి పలు మాటలు మనం చెప్పుకోవచ్చునేమో. ఏమిటంటే, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను అనగా నూతన నగరాన్ని వర్ణించడానికి వాడిన ఈ ఉపమానానికి అర్థం ఏంటంటే, దేవుని ప్రజలు అందులో నివసిస్తారు. దేవుని ప్రజలు అందులో నివసిస్తారు అనే మాట. మానవ అవగాహనతో దీని మహిమను పూర్తిగా దేవుని వాక్యం చెబుతుంది. ఆ పట్టణాన్ని వర్ణిస్తూ చెప్పిన మాట, యెరూషలేం పట్టణాన్ని వర్ణిస్తూ చెప్పిన మాట ఇందులో మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి వాక్యం చెప్తున్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 5వదిగా దేవుని వాక్యం చెబుతుంది, క్రీస్తు పాలన క్రింద ఉండే ప్రజలు ఎవరంటే వీరు మహాశ్రమల కాలములో ఆయన కోసం నమ్మకంగా నివసించినటువంటి వారు అనే మాట కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆయన రాకడ వరకు నిలిచి ఉన్నవారు, 1000 ఏండ్ల పాలన సమయంలో పుట్టిన వారందరూ అందులోనే ఉంటారు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆ విధంగా మీరు కూడా సిద్ధపడి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. అట్టి కృప దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మీరు వినిపించిన ఈ శ్రేష్టమైన సందేశం కోసమై స్తుతిస్తూ ఉన్నాం. ఎంతమంది ఈ వాక్యాన్ని వినగలిగారో వారి జీవితాల్లో కార్యము జరిగించి ప్రతిఫలం దయచేసి కాపాడి కనికరించుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున తండ్రి ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.